బ్లాక్ వీరి పేరు మీదనే ఉంది అది. దాంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంలో ఆపరేషన్లు జరుగుతాయి, చికిత్సలు జరుగుతాయి. అన్ని సూపర్ స్పెషాలిటీ అన్నీ కూడా వీరి దయవల్లే వచ్చింది. వారికి కరతాళ ధ్వనులతో మనము నమస్సుమాంజలి అర్పించుకుంటూ మనము వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాము. ఓకే, వారు వచ్చారని అనుకోకుండా వాళ్ళ ప్రోగ్రామ్ వచ్చింది, ఒక్కసారి రండి అయ్యా మీరు మాకు చీఫ్ గెస్ట్గా రండి అని వారిని పిలుచుకొచ్చాను. ఈ ఆసుపత్రిలో ఇలాంటి గొప్ప దాతలు ఎంతోమంది ఉన్నారు. వీరందరూ కలిసి మళ్ళీ వీరు కూడా ఇచ్చారు. వీరు కనీసం ఒక 20 కోట్ల దాకా ఇచ్చుంటారు ఇప్పటికి ఈ ఆసుపత్రికి కానీ మెడికల్ కాలేజ్ కానీ. 20 కోట్లు ఎంత కష్టపడి డాలర్లో సంపాదించి 40% కానీ ట్యాక్స్ కట్టి అమెరికాలో అన్ని కష్టాలు పడి ఆ డబ్బులన్నీ మనం వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళలేము అనే గొప్ప మనస్తోటి గివ్ బ్యాక్ టు సొసైటీ. మళ్ళీ మనం ఎక్కడ చదువుకున్నాం ఆ కాలేజీ గొప్పగా ఉండాలి, ఆ ఆసుపత్రిలో జనాలు బాధపడకూడదు, గవర్నమెంట్కి మనం సాయం చేయాలి, గవర్నమెంటే అన్ని పనులు చేయలేదు అనే గొప్ప మనస్తోటి డాక్టర్ గారు వాళ్ళు వచ్చి ఇక్కడ మీ అందరితో పలకరించవచ్చు. వారికి మరొకసారి కర్తాలతోటి మనము నమస్సుమాంజలి తెలియజేద్దాము. ఇప్పుడు మీరు ఇక్కడ ఇదే డాక్టర్ గారు మనకి గర్భిణీ స్త్రీ వార్డులో ఒక బెడ్ పైన 2 పడుకోవడం చూశారు. వీళ్ళు చెలించిపోయారు. వీళ్ళందరూ కలిసి 100 కోట్లు దానం చేశారు. 100 కోట్లు. ఇప్పుడు MCH బ్లాక్ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జనవరి 30వ తారీఖు ఈ 100 కోట్ల బిల్డింగ్ ని మనకి అంకితం చేస్తారు ఈ పేద ప్రజలకు. ఇక నుంచి ఎవరు ఏ బాలింత కూడా పిల్లాన్ని పెట్టుకొని ఇద్దరు ఒక బెడ్ పైన పెట్టుకునే అవసరమే రాదు. అంత అద్భుతంగా కడుతున్నారు. ఆ ఫెసిలిటీ చూస్తే నాకు తెలిసి ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు కూడా అంత గొప్ప హాస్పిటల్ ఉండదు. మీరు తర్వాత ఓపెన్ అయితే చూద్దు కానీ మీరు అందరూ అక్కడికే వస్తారు. ఇక్కడ మనం ఈ బిల్డింగ్ లో ఉన్నవన్నీ ఈ గైనకాలజీ అన్ని అక్కడికి వెళ్ళిపోతాయి. అర్థమైందా? స్త్రీల వ్యాధులు, ప్రసూతి వ్యాధులు, చిన్నపిల్లలు అందరూ అక్కడ షిఫ్ట్ అవుతారు. అలాంటి గొప్ప మనసున్న అద్భుతమైన డాక్టర్ ఈయన. పెద్ద గొప్ప హ్యూమన్ బీయింగ్ అంటాము, మహామనిషి. అలాంటి వాళ్ళు వచ్చారు. వారిని మన చీఫ్ గెస్ట్గా పిలుచుకున్నాము. ఈ ఆసుపత్రిని అట్లా మంచిగా వాడుకోండి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పుకోండి. మీరు ఎప్పుడైనా వీళ్ళందరికీ ఎక్కడ పడితే కనపడుతుంటారు, వాళ్ళు చెప్పొచ్చు. లేదంటే నేను సూపరింటెండెంట్ ఆఫీసులో నా గురించి కనపడవచ్చు. ఇంతటితో నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు.